పూర్వం రాముడు సీతా లక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్తున్న సమయంలో వారికి ఒక పెద్ద నదిని దాటవలసి వచ్చింది. ఆ నదిని దాటించడానికి గుహుడు అనే నిస్వార్థమైన పడవ నడిపేవాడు వారికి సహాయం చేశాడు. గుహుడు రాముడిని చూసిన వెంటనే, అయ్యో! దేవుడైన రాముడే నదిని దాటడానికి వచ్చాడు అని చాలా సంతోషించాడు. రాముడు పడవ ఎక్కడానికి సిద్ధమైనప్పుడు గుహుడు అడ్డుకుని, స్వామీ! మీరు దేవదేవుడు. నేను చాలా సామాన్యమైన వ్యక్తిని. మీ పాదధూళి, పాదాల దుమ్ము ఎంత గొప్పదో నాకు తెలుసు. మీ పాదధూళి తగిలితే నా పడవ కూడా రాయిగా మారిపోతే నా బతుకు తెరువు పోతుంది కదా అని వినయంగా అడిగాడు. రాముడు నవ్వాడు. మరి నేను నదిని ఎలా దాటాలి గుహుడా అని అడిగాడు. అప్పుడు గుహుడు ఇలా అన్నాడు, నేను మిమ్మల్ని దాటించడానికి ముందు మీ పాదాలను కడుగుతాను. ఆ తర్వాతే మీరు నా పడవ ఎక్కాలి. అప్పుడే నా పడవ క్షేమంగా ఉంటుంది. గుహుడి ప్రేమతో కూడిన ఆ విన్నపాన్ని రాముడు అంగీకరించాడు. ఎంతో సంతోషంతో గుహుడు స్వయంగా రాముని పాదాలను కడిగి ఆ పవిత్రమైన నీటిని తీర్థంగా తీసుకున్నాడు. రాముడిని సురక్షితంగా నది అవతలి ఒడ్డుకు చేర్చిన తర్వాత రాముడు గుహుడికి ప్రతిఫలం, డబ్బు ఇవ్వబోయాడు. కాని గుహుడు నమస్కరించి, స్వామీ! నేను మిమ్మల్ని చూసినప్పుడే నాకు కోట్లాది రూపాయలు దొరికాయి. నిస్వార్థంగా మీకు సేవ చేయడమే నాకు నిజమైన ప్రతిఫలం అని అన్నాడు. పిల్లలు, గుర్తుంచుకోండి, మన సేవకు ప్రతిఫలం ఆశించనవసరం లేదు. మన హృదయం నుండి వచ్చే నిస్వార్థమైన సేవ అనేది బంగారంతో సమానం. ఇతరులకు సాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉంది.